కేసీఆర్ని పోగొట్టుకున్న జనం ఏ నాయకుడు మాకు వద్దని చెప్పేసి తెలంగాణ యావత్ ప్రజలు తీర్పునిచ్చారో ఆ తీర్పుకి ఈరోజు ప్రజలు సాటిస్ఫాక్షన్లో లేరు. రేవంత్ రెడ్డి ఒక ఓటుకు నోటు కేసులో దొంగ అని తెలిసినా కూడా రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసిన మహానుభావులు మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు అని చెప్పేసి చాలా వరకు మనం మాట్లాడుకున్నాం. అయితే ఈరోజు రాష్ట్ర రైతాంగాన్ని మొత్తానికి ఉరి అంటే రాష్ట్ర రైతాంగం పూర్తి స్థాయిలో ఇక ఆత్మహత్యలు చేసుకోవాలి, మనం దేశాలను బట్టి అమ్ముకుందామని చెప్పేసి రేవంత్ రెడ్డి కొత్త కథనాలు లేడు. కేసీఆర్ ఆగిల నాగలకి ఊపిరి పోసిండు. కేసీఆర్ అప్పుల బాధలతో చనిపోయిన కుటుంబానికి అండగా నిలిచిండు. బీడు బారిన చెలకకి నీళ్లను పంపిండు. బోర్లో నీళ్లు లేకుంటే చెరువులు నింపిండు. సరిగ్గా కరెంటు లేకపోతే 24 గంటల కరెంటు తెచ్చిండు. ఒడ్లు అమ్మలేం, ధరని వ్యవస్థలో మోసపోతున్నామంటే ఐకేపీ సెంటర్లు తీసుకొచ్చిండు. ధర సరిపోవట్లేదంటే మద్దతు ధర తీసుకొచ్చిండు. ఈ పంట మీరు కొనకుంటే ఎట్లా సార్ అంటే పంటను కూడా కొనేలా చేసిండు. టక్కున తండాలే ఒక రాజకీయంగా, ఊర్లే ఒక రాజకీయంగా తీర్చిదిద్దిండు కేసీఆర్ గారు. అయితే రాష్ట్ర ప్రజలు ఇప్పుడు ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ని బయటికి రమ్మని పిలుస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు పెట్టినా కేసీఆర్ని గెలిపించుకుంటామని చాలామంది ఆ ఊపు మీద ఉన్నారు. దానికి గల కారణం ఏందో కూడా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కేసీఆర్ సార్ మీరే దిక్కు, పొద్దు తిరుగుడు పంటను కొంటలేరు, దళారులకు అమ్మి నష్టపోతున్నాం. కాంగ్రెస్ సర్కారుపై మీరే ఒత్తిడి తేవాలి, అప్పుడే రైతులకు న్యాయం జరుగుతుంది. మాజీ సీఎం కేసీఆర్ను కలవనున్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట అన్నదాతలు మీ వద్దకే వస్తున్నామంటూ పోస్టర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ యొక్క వ్యవహారం. అయితే కేసీఆర్ ఉన్నప్పుడు ఏ పంటలకైనా మంచి మద్దతు ధర ఉండేది. ఆ మద్దతు ధరతో కట్టుగానే ప్రతి ఒక్కరు పంటలు ఒక జోస్గా ఆ వ్యవసాయం చేసుకునే ఆ రంగం కూడా నడిచింది. కానీ ఇప్పుడు ఆ ఊపు లేకుండా పోయింది. ఇక చూడండి మీరు, ఈ విధంగా రైతులు ధర్నాలు చేసుడు దేనికోసం చేస్తున్నారు ధర్నాలు? ఇదండి, ఈరోజు ఒక పంట కొనుగోలు జరగడం లేదు, పూర్తి స్థాయిలో పంట కొనుగోలు కావడం లేదు. ఇక వినండి, రైతులపై ఆర్ఆర్ ట్యాక్స్, క్వింటాకు 10 కిలోలు కోత అందులో భాగమే, ఎరువుల దొరకడం లేదు, సాగు ఎలా చేస్తారు? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్ రెడ్డి గారు ఫైర్ అవ్వడం కూడా జరిగింది. అయితే ఇక్కడ చూడండి కథ, అప్పుల బాధతో రైతులు ఆత్మహత్య, దిగుబడులు రాక మనస్తాపం, ఇవన్నీ చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. అంటే రైతుల మీద ఆర్ఆర్ ట్యాక్స్లు అంటే ఘోరం. ఇది ఒక కింటాకు 10 కిలోలు కట్ చేస్తారా? సిగ్గుశరం ఉంది ఈ ప్రభుత్వానికి. ఇది కూడా బతుకులేనా? అట్లనే బతుకులు కన్నా మురికి వాళ్ళ దూకి సప్పులు లేక ఆత్మ అర్పణం చేసుకోవాలి. ఈరోజు రైతులు చనిపోతున్నారు, రైతులు ఆగమవుతున్నారు. ఈరోజు రేవంత్ రెడ్డి అధికారంలో ఉన్నా, ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు గారు అధికారంలో ఉన్నా, వ్యవసాయ శాఖ మంత్రిగా అధికారికంగా నడుస్తున్నా ఈరోజు ప్రజలకు న్యాయం జరగట్లా. ఈరోజు జీవన్ రెడ్డి ఏమంటున్నారు? కింటాకు 10 కిలోలు కోత చేయడు కరెక్టా? పంట పండించడం కష్టం అంటే ఎరువులు దొరకడం కూడా కష్టమైపోయింది, సాగు ఎలా చేస్తారని చెప్తున్నా ఆయన. ఇక్కడ ఏమని చెప్పిర్రు? కేసీఆర్ సార్ మీరే దిక్కు, పొద్దుతిరుగుడు కూడా పంటను కూడా ఉండలేదని చెప్పేసి కేసీఆర్ గారికి విరుద్ధమైన వాళ్ళు ఒక లేఖను కూడా పంపించడం జరిగింది. మీ దగ్గరికే మేము వస్తున్నాం అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే రేవంత్ రెడ్డి కథ ఏంది? ఏం చేద్దాం అనుకుంటున్న రాష్ట్రాన్ని? మరి రేవంత్ రెడ్డి ఓ ఓటుకు నోటు కేసులో దొరికిన ఏవన్ ముద్దాయిగా మీ అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు, తెలియదని కాదు, ప్రతి ఒక్కరికి తెలుసు. అట్లా చేసినా కూడా ఈరోజు నీకు ఓటేసి గెలిపిస్తే ఈరోజు ఏం చేయాలా? మంచిగా పరిపాలన చేసుకొని ఇంకో 10 ఏళ్ళు అధికారంలో చూసుకోవాలి కదా. అవన్నీ చేయకుండా రైతులు మొత్తం సంపుకుందినోడు ఇది పద్ధతి అనిపిస్తుందా? సంబరం అనిపిస్తుందా? ఏమనిపిస్తుంది రేవంత్ రెడ్డి? ఏమనిపిస్తుంది అని అడుగుతున్నా. దమ్ముంటే పరిపాలన చేయండి, లేకుంటే రాజీనామా చేయండి, అంతేగాని ప్రజల ప్రాణాలతో ఆడుకోకండి. దయచేసి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకండి అని నేను పదే చెప్తున్నా. అయినా ప్రభుత్వానికి సోయి లేదు, అయినా ఈ సిగ్గులేని ప్రభుత్వానికి గింత కూడా సోయి లేదు, ఏది లేదు. మాట్లాడేటోళ్ళ మీద కేసు, సోషల్ మీడియా సపరేట్ యాక్టులు. ఎందుకు ఇదన్నీ? ఈ 2.5 సంవత్సరాల్లో మనం తెలంగాణ కోసం ఏం పీకామో అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏం పీకామో అనేది ఇంపార్టెంట్. మనం ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళామా అనేది లెక్క కాదు. ఇక్కడ ఏం పీకి తీసుకొచ్చినాం. మరి ఢిల్లీకి 70 సార్లు పోయినా కూడా గడ్డి కూడా పీక్కొని తీసుకురాలే కదా. అక్కడి నుంచి అడుగుతున్నా, ప్రతి వీడియోలు ఇదే అడుగుతున్నా. ఎటు పోయిందా గడ్డి ముక్క? యాడికి పోయిందా అడుగుతున్నా. లేదు, ఏది కూడా లేదు, రావడం లేదు. రైతు బంధు లేదు, ఎరువులు లేదు. మరి వ్యవసాయం నమ్ముకున్న యువత కానీ, వ్యవసాయం నమ్ముకున్న రైతులు కానీ ఈరోజు ఏం చేయాలి? వాళ్ళ జీవితాలు కుడిసిపోతున్నాయి కదా, వాళ్ళ జీవితాలు ఆగమవుతున్నాయి కదా. దీని మీద ఎందుకు ప్రభుత్వం రెస్పాండ్ కావడం లేదు? సో కేసీఆర్ గారి దగ్గరికి వెళ్తేనే ఈ సమస్య పరిష్కారం అవుతుంది అని చెప్పేసి రైతన్నలందరూ ఏకమవుతున్నారు. ఇప్పుడు
ఇక మళ్ళీ కేసీఆర్ శమరశంకం పూరించిండు అనుకోండి, బిడ్డ ఒకవేళ పాయింట్లు తడుస్తాయి. ఇక అధికార యంత్రాంగానికి కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి కానీ పాయింట్లు తడిసిపోతాయి. అనేది మీకు అర్థం కావట్లా, కథ అర్థం కావట్లా. విజువల్ వేరే లెవెల్లో ఉంటుంది. తగలబెట్టేస్తారు తెలంగాణని. రైతాంగం అంటే ఏందో, పంట పండించిన తర్వాత ఆ వేస్టేజ్ని ఏ విధంగా కాలబెడతారో ఆ విధంగా తెలంగాణ తగలబెట్టక ముందే వాళ్ళ డిమాండ్స్ నెరవేర్చండి. వాళ్ళకి ఏది ఇస్తా అని చెప్పి మొత్తం ఏతుల మాటలు మాట్లాడిరో ఆ ఏతుల మాటలకు తగ్గట్టుగానే మీరు దయచేసి ప్రజలకు ఆ యొక్క పథకాలు గ్యారంటీలు ఇచ్చే కార్యక్రమాలు చేయండి. లేకుంటే తెలంగాణ తిరగబడుతుంది, లేకుంటే రోడ్ల మీద ఉరికిస్తారు. ఏదైతే నేపాల్లో జరిగిన వ్యవహారం ఉందో దాన్ని మించి తెలంగాణ రాష్ట్రంలో తలపెట్టే అవకాశం కూడా ఉంటుంది. మీరు అందుకనే చెప్తున్నా, జాగ్రత్తగా ఉండుర్రి.